ఈరోజు పత్రికా విలేకరుల సమావేశం పెట్టడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక ఇబ్రాహీంపట్నం ఎమ్మెల్యేగా మల్రెడ్డి రంగారెడ్డి గారు గెలిచిన తర్వాత 2 సంవత్సరాల నుంచి కూడా సరే పరిపాలన అనేటటువంటి కొంత గాడిలో పడాలి, వాళ్ళకు కూడా కొంత అవకాశం ఇవ్వాలి, కొంత సమయం ఇవ్వాలి అనేటటువంటి ఆలోచనతోటి పెద్దలు మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి గారి సూచన మేరకు మేము కూడా వీళ్ళంతా ఏ రకంగా పరిపాలన చేస్తారనేటటువంటి విషయాన్ని గమనిస్తూ పోతా ఉన్నాం. ఇప్పటి వరకు 2 ఏళ్ల కాలాన్ని గడిచిన తర్వాత చూస్తే సరే అభివృద్ధి విషయం అనేటటువంటిది పక్కకు పెడితే అది ఇంకా అభివృద్ధి అనేటటువంటి విషయంలోకి పోతే చాలా అధ్వానం చేసి పడేసిండ్రు. ఆ విషయాన్ని పక్కకు తీసుకుంటే ప్రధానంగా ఇబ్రాహీంపట్నం నియోజకవర్గం మొత్తాన్ని అస్తవ్యస్తంగా చేసేటటువంటి పరిస్థితి ఈ ప్రభుత్వంలో తీసుకొచ్చిండ్రు. నియోజకవర్గం మొత్తం అస్తవ్యస్తం అవుతుంటే స్థానిక ఎమ్మెల్యేగా స్థానిక ప్రజాప్రతినిధిగా పట్టించుకోవాల్సినటువంటి మల్రెడ్డి రంగారెడ్డి గారు ఏం చేస్తున్నారు అనేటటువంటి విషయాన్ని ప్రధానంగా మేము ప్రశ్నించడం కొరకు ఈరోజు ఈ పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేసినాం. ఎందుకంటే మొన్న అసెంబ్లీలో ఆయన ఒక అంశం మీద మాట్లాడిండు. జిహెచ్ఎంసీలా గ్రేటర్ హైదరాబాద్లో ఈ శివారు ప్రాంతకు సంబంధించినటువంటి రంగారెడ్డి జిల్లా మున్సిపాలిటీలను, ప్రధానంగా ఇబ్రాహీంపట్నం నియోజకవర్గంలో ఉన్న 3 మున్సిపాలిటీలను ఏ రకంగా విలీనం చేసిండ్రు, ఏ రకంగా అస్తవ్యస్తం చేసిండ్రు, ఎవరిని అడిగి చేసిండ్రు, ఎవరికి చెప్పకుండా ఎందుకు చేసిండ్రు అని చెప్పేసి మొన్న అసెంబ్లీలో చాలా ఘాటుగా మాట్లాడు. అమ్మ న్యాయమే, ఇబ్రాహీంపట్నం నియోజకవర్గం సమస్యల మీద కొంత అవగాహనతో మాట్లాడుతున్నాడు. సరే కనీసం లేటుగా నన్ను ఆలస్యంగా నన్ను మేల్కొన్నాడు, ఏదన్నా దీని మీద మాట్లాడతాడు, ప్రభుత్వం వైపు నుంచి ఏదైనా వస్తుందని చెప్పేసి ఆలోచన చేసినాం. మరి నిన్నటికి ఏమైందో తెలియదు. నిన్న అదే అసెంబ్లీలో విలేకరుల సమావేశంలో మాట్లాడుకుంటూ ఏమంటాడు, జిహెచ్ఎంసీ ప్రక్రియ అనేది బ్రహ్మాండంగా జరిగింది, అక్కడ అంతా ఏదో ప్రభుత్వం అంతా చాలా గొప్పగా అభివృద్ధి చేయడం కొరకు విలీన ప్రక్రియ చేసింది, ఏదో చిన్న ఒక 5% చిన్న లోపాలు జరిగినాయి అనేటటువంటి మాట మాట్లాడుతున్నాడు. అంటే ఒక్కరోజుకే డౌన్ అయిపోయాడు, ఏం జరిగింది అనేటటువంటి తెలియదు. కానీ మేమేమడుగుతున్నామంటే నియోజకవర్గం అంతా కూడా అన్ని రంగాలలో అస్తవ్యస్తం అవుతుంది. ప్రధానంగా ఈ మధ్యలో జరిగినటువంటి 4 అంశాలను ఎమ్మెల్యే గారికి మేము సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాం. జిహెచ్ఎంసీలో నియోజకవర్గానికి సంబంధించినటువంటి 3 మున్సిపాలిటీలను విలీనం చేసింది కూడా అస్తవ్యస్తంగా చేసిండ్రు, మీరు ఎందుకు ఆ అంశం మీద పట్టించుకోలేదని చెప్పేసి మేము అడుగుతూ ఉన్నాం. రెండవది, కొత్తగా పోలీస్ కమిషనరేట్ ఏర్పాటు చేస్తున్నటువంటి పోలీస్ కమిషనరేట్లు ఈ నియోజకవర్గంలో ఏర్పాటు చేస్తున్నటువంటివి ఏవైతే విభజన చేస్తున్నారో వాటిని కూడా అస్తవ్యస్తంగా చేసిండ్రు, దాని మీద ఎందుకు అవగాహనతో మాట్లాడతలేవని చెప్పి అడుగుతా ఉన్నాం. అంటే రాజకీయ పార్టీలు ఒకవైపు మొత్తుకుంటుంటే దాని మీద ఆలోచన చేయవలసింది పోయి రాత్రి మళ్ళీ కొత్తది మూలిగా నక్క మీద తాటికాయ పడ్డట్టు కమిషనరేట్ల పరిధి, ఇబ్రాహీంపట్నం నియోజకవర్గంలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్లను కూడా అస్తవ్యస్తంగా వివిధ కమిషనరేట్ల పరిధిలకు విస్తరించారు. అబ్దుల్లాపూర్ మెట్టు పోలీస్ స్టేషన్ తీసుకొని పోయి మల్కాజ్గిరి కమిషనరేట్కి అన్నారు, ఆదిబట్ల పోలీస్ స్టేషన్ తీసుకొని పోయి హైదరాబాద్ కమిషనరేట్కి అన్నారు. ఇబ్రాహీంపట్నం, మంచాల, యాచారం, అదే రకంగా ఫార్మాసిటీ పోలీస్ స్టేషన్లు, ఈ 4 పోలీస్ స్టేషన్లను తీసుకొని వచ్చి ఫ్యూచర్ సిటీ కమిషనరేట్కి అన్నారు. అంటే ఒకటే నియోజకవర్గంలో 4 పోలీస్ స్టేషన్లు ఏమో ఒక కమిషనరేట్కు, ఏదైతే ఆదిబట్ల జిల్లా కేంద్రంగా ఉన్నదో కలెక్టరేటు కుంగరకాల అని ఏదైతే తన పోలీస్ స్టేషన్ పరిధిలో ఉందో, కొత్తగా ఏర్పాటు చేసినటువంటి ఫ్యూచర్ సిటీ కమిషనర్ ఆఫీసు ఏదైతే కలెక్టరేట్ పరిధిలో ఉందో ఆ ప్రాంతాల్లో ఉన్న పోలీస్ స్టేషన్ తీసుకొని పోయి హైదరాబాద్లో కలుపుతారు, హైదరాబాద్ కమిషనరేట్లా. ఏమన్నా కనీసం అవగాహన ఉంటుందా? ప్రజాప్రతినిధికి ఏమన్నా ఏం జరుగుతుందా అనేటటువంటి కనీసం అవగాహన ఉంటుందా? ఒకసారి ఇవాళ మేము సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాం. ఒకటే నియోజకవర్గంలో 3 కమిషనరేట్ల పరిధి, ఒకటే నియోజకవర్గంలో 3 ఏసీపీల పరిధి, 4 ఏసీపీల పరిధి, మేడిపల్లి తీసుకొని పోయి మహేశ్వరం ఏసీపీకి అటాచ్ చేసారు ఫార్మాసిటీ పోలీస్ స్టేషన్. ఒకటే కమిషనరేట్ల 3 ఏసీపీల పరిధి, ఒకటే నియోజకవర్గంలో 4 ఏసీపీల పరిధి, ఒకటే. రేపటి రోజు ఏమంటున్నారు, ఒక కమిషనరేట్ పరిధిని ఒక జిల్లా చేస్తామంటున్నారు. అంటే ఈ నియోజకవర్గం 3 జిల్లాలుగా మారాలనా? ఈ నియోజకవర్గం 3 జిల్లాలుగా మారిపోవాలనా? అటు మల్కాజ్గిరి జిల్లా, ఇటు రంగారెడ్డి అర్బన్ జిల్లా, అటు ఫ్యూచర్ సిటీ జిల్లా, 3 జిల్లాలుగా మారిపోయేటటువంటి పరిస్థితి ఉన్నది. ప్రజాప్రతినిధిగా, ఎమ్మెల్యేగా ఎందుకు మీరు దీంట్ల మీద ఆలోచన చేస్తలేరు? ఎందుకు అధికారులను పిలిపించుకొని, ఎందుకు మీ ప్రజాప్రతినిధులందరూ కూడా కలిసి కూర్చొని ఈ నియోజకవర్గం ఇంత అస్తవ్యస్తంగా కుక్కలు చింపిన విస్తరలేక తయారు చేస్తుంటే ఎందుకు మీరు పట్టించుకుంటలేరు? ఒకసారి ఆలోచన చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము మీకు విజ్ఞప్తి చేస్తాను. ఈ 2 విషయాలలో ఎమ్మటే మల్రెడ్డి రంగారెడ్డి గారు కల్పించుకొని ప్రభుత్వంతో ఖచ్చితంగా మాట్లాడాలి.
మాట్లాడి కమిషనరేట్ల పరిధి అంతా కూడా ఈ నియోజకవర్గం మొత్తం ఒకటే దగ్గర ఉండేటట్టు, అదే రకంగా జిల్లాలు ఒకవేళ కొత్తగా ఏర్పాటు చేయాలనుకుంటే కూడా ఈ నియోజకవర్గం అంతా ఒకటే జిల్లాలు ఉండేటట్టు, అదే రకంగా జోన్లల్లో ఏవైతే కొత్తగా జిహెచ్ఎంసీలు విలీనం చేసినరో వాటికి మన కాన్స్టిట్యున్సీలు ఉన్న వాటికి ఒక జోన్ ఏర్పాటు చేసేటట్టు, ఇక్కడనే సర్కిల్ కార్యాలయాలు కూడా సక్రమంగా ఏర్పాటు చేసేటట్టు, అదే రకంగా వార్డులు కూడా సమానంగా ఉండేటట్టుగా 65,000 ఒక్క వార్డు, తుర్కెంజాల్లో ఉన్న 65,000 తొర్రూరు వార్డుకేమో 65,000 ఓట్లు, ఇదే జిహెచ్ఎంసీ పరిధిలో వచ్చేటటువంటి ఆదిబట్లలో ఉండేటటువంటి దానికేమో 4,000 ఓట్లు. 65,000ది 4,000ది ఒక వార్డుగా ఒక కార్పొరేటర్ పరిధిలో ఉండడం అనేటటువంటిది ఎంతవరకు సమంజసమో ఒకసారి ఆలోచన చేయాలి. దీంట్లో రెండో ప్రమాదం కూడా ఉంది. తుర్కెంజాల్ను ఆదిబట్లను తీసుకొని పోయి శంషాబాద్ జోన్లో కలిపారు. రేపటి రోజు హైదరాబాద్ను 3 మేయర్లుగా మార్చాలనేటటువంటి ప్రతిపాదన చేస్తుంది ప్రభుత్వం. ఏదైతే చార్మినార్ ప్రాంతం ఉండేటటువంటి దాన్ని హైదరాబాద్ మేయర్గా చేస్తే ఈ శంషాబాదు జోన్ ఏదైతే ఉందో ఇదంతా పోయి కూడా చార్మినార్కి సంబంధించినటువంటి హైదరాబాద్ మేయర్లో కలిసేటటువంటి అది ఉంటుంది. అంటే మనం ఇటు తుర్కెంజాల్ ఇప్పుడిప్పుడే శరవేగంగా అభివృద్ధి చెందుతున్నటువంటి తుర్కెంజాల్ ఆదిబట్ల మున్సిపాలిటీలను అట్లా తీసుకొని పోయి చార్మినార్కి సంబంధించి కలిపితే రేపటి రోజు ప్రజాప్రతినిధులుగా మన వాయిస్ ఉంటుందా, మనం గట్టిగా అడిగి నిధులు తెచ్చుకోగలుగుతామా, మనం అభివృద్ధి సాధించుకోగలుగుతామా, మన ప్రజలకు అన్యాయం చేసిన వాళ్ళం కాదా, ఒకసారి ఆలోచన చేయాలని చెప్పేసి మేము ఎమ్మెల్యే గారికి మళ్ళీ ఈ సందర్భంగా ఈరోజు విజ్ఞప్తి చేస్తాం. ఒకటి శంషాబాద్ జోను, రెండోది రాజేంద్రనగర్ జోను. 2 జోనల్ కార్యాలయాలు ఒకటే నియోజకవర్గంలో ఏర్పాటు చేసినారు. ఇంత దూరంగా ఉన్నటువంటి ఇక్కడ మూడు వార్డులు 3 మున్సిపాలిటీలను తీసుకుపోయి కలిపితే ఒక జోనల్ కార్యాలయం ఇక్కడ తుర్కెంజాలు ఏర్పాటు చేయొచ్చు కదా. ఎందుకు ఒక ప్రజాప్రతినిధిగా అధికార పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేగా మీరు ఎందుకు పట్టించుకుంటలేరు ఈ విషయాలను? ఖచ్చితంగా మల్రెడ్డి రంగారెడ్డి గారు ఈ నియోజకవర్గ ప్రజలకు సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత మీ మీద ఉంది. పక్కనున్న రాజేంద్రనగర్ నియోజకవర్గంలో 2 జోనల్ కార్యాలయాలు ఎట్లుంటాయి, ఇబ్రాహీంపట్నం నియోజకవర్గంలో ఒకటే జోనల్ కార్యాలయం ఎట్లుంటుంది, సర్కిల్ కార్యాలయాలు 7 ఉండాలనేటటువంటి కనీసం స్పష్టత లేకపోతే ఎట్లా, ప్రతి వార్డుకు సమానంగా ఓట్లు ఉండాలనేటటువంటి కనీసం అవగాహన లేకపోతే ఎట్లా, ఈ నియోజకవర్గానికి జరుగుతున్నటువంటి అన్యాయం మీద మీరు నోరు తెరవకపోతే ఎట్లా? ఈ విషయాల మీద మల్రెడ్డి రంగారెడ్డి గారు ఇబ్రాహీంపట్నం నియోజకవర్గ ప్రజలకు ఖచ్చితంగా స్పష్టత ఇవ్వాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము మనవి చేస్తాము. ఈ రకంగా వార్డుల విభజన పెద్దంబర్పేటలో 2 వార్డులు చేసిండ్రు. ఒకటి పెద్దంబర్పేట వార్డు, రెండోది కుంట్లూరు వార్డు. పెద్దంబర్పేట వార్డులోనేమో 45,000 ఓట్లు, పెద్దంబర్పేట వార్డులో 45,000 ఓట్లు, అదే కుంట్లూరు వార్డులో 20,000 ఓట్లు. 20,000 ఓట్లతో ఒక వార్డు ఏర్పాటు చేసిండ్రు. కుంట్లూరు వార్డు అనేది ఏదైతే ఏర్పాటు చేసిండ్రో ఆ కుంట్లూరు ఓట్లు మొత్తం పెద్దంబర్పేట వార్డులో ఉన్నాయి. పేరేమో కుంట్లూరు వార్డు, ఆ ఊరు ఓట్లు మొత్తం పెద్దంబర్పేటలో ఉన్నాయి. అసలు ఏం చేస్తున్నారో మీకన్నా అర్థమవుతుందో ఒకసారి ఆలోచన చేసుకోవాలి. దాన్ని తీసుకొని పోయి నాగోల్ డివిజన్లో నాగోల్ సర్కిల్ కలిపారు. నాగోల్ సర్కిల్ని తీసుకొని పోయి ఎల్బీ నగర్ జోన్లో కలిపారు. పెద్దంబర్పేట ఏమో ఎల్బీ నగర్ జోన్లో, ఆదిబట్ల తుర్కెంజాల్ 2 ఏమో శంషాబాద్ జోన్లో, వీటిని కలిపి తీసుకొని పోయినటువంటి పరిస్థితి ఉన్నది. పోనీ జోనల్ కార్యాలయం ఒకటి ఏర్పాటు చేసిండ్రు అంటే పక్కన ఉన్నటువంటి రాజేంద్రనగర్ నియోజకవర్గంలో ఏమో 2 జోనల్ కార్యాలయాలు,